హలో అండి. హాయ్. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రావ్స్ బ్యూటీ అండ్ హోమ్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ? బాగున్నారా? సో, నేను కూడా బాగున్నా. మీరెలా ఉన్నారు? తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, ఇదొక మంచి ప్రొడక్టివ్ వ్లాగ్. చాలా బావుంటుంది. చాలా యూజ్‌ఫుల్ కూడా ఉంటుందండి మీకు. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. సో, వ్లాగ్స్ నేను కనీసం వారానికి 2 వీడియోలన్నా పెట్టడానికి ట్రై చేస్తున్నానండి. నిన్న గాక మొన్న ఒక వీడియో పెట్టాను కదా! సో, ఐ ఐ థింక్ నిన్నే అనుకుంటా. మర్చిపోయానండి. ఈ మధ్య ఎప్పుడు వీడియోస్ పెట్టానని కూడా గుర్తుండట్లేదు. ఎందుకంటే పెళ్ళుంది గదండీ! పెళ్లి హడావుడి పనులు, షాపింగ్ జేసుకోవడం. అబ్బా! ఇదంతా మామూలు ఉండదండి. అందులో మన ఇంట్లో మ్యారేజ్ అయితే ఇంకస్సలు భలే ఉంటదనమాట హడావుడి. సో, ఇంకా ఈరోజు బ్రేక్‌ఫాస్ట్. నేను యాక్చువల్‌గా డైట్ అది మంచిగా ఫాలో అవుతా ఉంటానండి. ఎందుకంటే వన్స్ ఒకసారి మనము మన స్కిన్ కానీ, మన వెయిట్ బ్యాలెన్స్ కానీ, ఒక్కసారి మనకి ఇంట్రెస్ట్ కనుక లేదు అనుకోండి, అసలు మనం ఏ డ్రెస్ ఏసుకున్నా మంచిగా కనిపించమండి. అసలు మనకి బావుండదనమాట. స్కిన్ కూడా బావుండదు. సో, అందుకు మన డైట్‌లో మెయిన్ పాత్ర వహించేది ఓట్స్ అండి. కొంచెం తింటే పొట్ట బాగా నిండిపోతుందనమాట. సో, ఓట్స్ అనేవి స్కిన్‌కే కాదు హెల్త్‌కి కూడా చాలా మంచిది. సో, స్కిన్‌కి ఎంత మంచిదని అనుకుంటా ఉంటారు చాలామంది. సో, ఓట్స్ అనేవి స్కిన్‌కి కూడా యూజ్ చేస్తూ ఉంటారండి. చాలా లోషన్స్‌లో అట్లా కూడా వాడుతా ఉంటారు. సో, ఈ మేడం ఏంది బ్యాగ్ తగిలించుకుంది అనుకుంటున్నారా? వాళ్ళ అన్నతో పాటు స్కూల్‌కెళ్ళడానికి రోజు అల్లరి చేస్తదండి అసలు. మామూలుగా కాదు. పిచ్చి పిచ్చిగా అల్లరి చేస్తా ఉంటది. దీంతో నేను కూడా ఆడుతా ఉంటాను. అసలు మామూలు ఆటలు కాదనమాట. మా ఇద్దరికి అన్నిటితో ఆటలుంటా ఉంటాయండి. సో, నాకస్సలు హెల్త్ బాలేదు కదండీ! అస్సలు హెల్త్‌లు బాలేపోతే ఇంక మనుషులు అవ్వండి నిజంగా. నిజంగా ఈసారి వచ్చింది చిన్న హెల్త్ ఇష్యూ అయినా అస్సలు హెల్త్ బాలేదండి. జలుబు, జ్వరం ఇవి అస్సలు మనిషిని తినేస్తాయన్నమాట. వైరస్ అంటారు చూసారా? సేమ్ అట్లాగా. ఇంకా ఇక్కడొచ్చేసి నా మార్నింగ్ షెడ్యూల్ అయితే ఉంటది. గగన్‌ని పంపించిన తర్వాత పెద్దగా పనుండదండి. చాలా వరకు తగ్గిపోతుంది గగన్‌ని పంపించాక. గగన్‌ని పంపించక ముందయితే ఇంక మామూలుగా ఉండదు. సో, ఏదైనా గానీ నేను ఎక్కువగా గిన్నెలవి లేకుండా జేసుకుంటాను. అంట్లు కడిగేసుకుంటాను. ప్రశాంతంగా పనులన్నీ గూడా చేసుకుంటానండి. గగన్‌కి ఫస్ట్ స్నానం చేయించి పంపిస్తా. తర్వాత యోమిక ఉంటదనమాట. యోమికకి ఏం జేస్తానంటే స్నానానికి ముందు బ్రేక్‌ఫాస్ట్ రెడీ జేసేస్తాను. బ్రేక్‌ఫాస్ట్ అది రెడీ జేసేసిన తర్వాత ఇంకప్పుడు స్నానానికి పట్టుకెళ్ళిపోతా అనమాట. సో, ఇంకిప్పుడు స్నానానికెళ్ళే టైం గూడా అయిపోయిందండి. నా ఈ యోమిక ఫేవరెట్ ప్రొడక్ట్స్ అయితే కొన్నున్నాయండి. అందులో అవెనో అనమాట. ఇక్కడ చూడండి. ప్రతిరోజు స్నానానికెళ్ళేటప్పుడు ఖచ్చితంగా పట్టుకొని తీసుకెళ్తదండి. అస్సలు అది లేకుండా అయితే దానికి అంటే కొంతమంది బేబీస్‌కి కొన్ని ప్రొడక్ట్స్ అనేవి బాగా పడతా ఉంటాయండి. అందులో దీనికి బాగా పడింది ఏంటి అంటే చిన్నప్పటి నుంచి. చిన్నప్పుడు గగన్‌కి కూడా యూజ్ చేశామండి. గగన్‌ని బాక్స్‌లో పెట్టడం వల్ల స్కిన్ అంతా బ్లాక్ అయిపోయిందండి. యోమిక కూడా పుట్టడం అయితే మంచి వైట్‌గా పుట్టింది. తర్వాత వచ్చేసి బ్లాక్ అయిపోయిందండి. హఠాత్తుగా బ్లాక్ అయిపోయింది. సో, నాకు అప్పుడైతే అసలేం అర్థం కాలేదండి. పిల్లలు పుట్టడం ఏమో తెల్లగా పుట్టారు. తర్వాత ఏంది ఇట్లా అయిపోయారని చెప్పి చాలా ఇదిగా అనుకునేదాన్ని. సో, ఇంకా ఆ తర్వాతే అర్థమైందనమాట. కొన్ని మంచి మంచి ప్రొడక్ట్స్ యూజ్ చేస్తే పిల్లలు మళ్ళీ మంచి రంగులోకొస్తారు అని చెప్పైతే కొంచెం అనుకునేదాన్ని. ఇంకిక్కడొచ్చేసి స్నానానికి తీసుకెళ్ళేటప్పుడు ఫుల్ బుజ్జగిచ్చాలండి. బుజ్జగిచ్చి పట్టుకెళ్ళాలనమాట. లేకపోతే రాదు. ఇంట్లో ఉంది ఇదొక్కటే కాబట్టి చిన్న పిల్ల. ఇంక బుజ్జగిస్తా ఉంటాననమాట అప్పుడప్పుడు స్నానానికెళ్ళేటప్పుడు, పాలు తాగేటప్పుడు. సో, అట్లాగా. ఇంకిక్కడొచ్చేసి స్నానం. మీతో ఎప్పుడు గూడా నేను షేర్ చేయలేదు నాకు తెలిసినంత వరకు. సో, ఈరోజంతా గూడాను మొత్తం అంతా బాగా తీశానండి వ్లాగ్. చాలామంది అడుగుతున్నారు. మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అసలేం జేస్తారు? ఏంటి? మాకు కూడా షేర్ చేయండి. మాకు కూడా ఆ వ్లాగ్ పెట్టొచ్చు కదా! సంథింగ్ ఇలాంటివన్నీ అడుగుతా ఉంటారండి. సో, ఈరోజంతా మొత్తం అంతా తీశాను చూడండి. ఈ యోమికకి భలే ఇష్టమండి అసలు మామూలుగా కాదు. ఇలా ఆడుకోవడం అంటే చాలా ఇష్టమనమాట. చూడండి ఎలా ఆడుతుందో. సో, ఈ అవెనో షాంపూ అనేది పిల్లల కళ్ళల్లోకి వెళ్ళదండి. అంటే కొన్ని షాంపూస్ ఏంటి అంటే పిల్లల కళ్ళల్లోకి వెళ్తే బాగా మండుతా ఉంటది. మనం స్నానం చేపిస్తున్నప్పుడే ఆ ఎఫెక్ట్ అనేది తగులుతా ఉంటది.
సో, ఇది షాంపూ కమ్ బాడీ వాష్ అండి. మీరు షాంపూ లాగా యూజ్ చేయొచ్చు. బాడీ వాష్ లాగా కూడా వాడొచ్చనమాట. సో, ఈ ప్రోడక్ట్ చూడటానికి ఇలా ఉంటదండి. వాష్ అండ్ షాంపూ. సో, 2 విధాలా మీరు యూజ్ చేసుకోవచ్చు. ప్రైజెస్ కూడా మనకి రీజనబుల్‌గా ఉంటాయి. నేను దీంతో పాటు బేబీ లోషన్ కూడా తీసుకున్నానండి. ఇది నేను అమెజాన్‌లో తీసుకున్నాను. నేను కింద డిస్క్రిప్షన్‌లో లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. మీరు చెక్ చేయండి. బట్ బేబీకి ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవండి. చక్కగా హెల్తీగా ఉంటారు. ఒక మంచి స్కిన్ టోన్ వస్తుంది. అలానే హెయిర్ కూడా చాలా బాగుంటుందండి. సో, యోమికాకి, గగన్‌కి ఇద్దరికీ యూజ్ చేస్తాను. యోమిక కూడా బాగా ఇష్టంగా చేపించుకుంటదండి. బాగా ఇష్టంగా పెట్టించుకుంటదనమాట. ఈ నురగ ఇదంతా కూడాను. సో, ఒక్కొక్కసారి నేను కూడా భయపడేదాన్ని. అమ్మో! కంట్లో పడితే ఏమన్నా ఇదైపోతదేమో అని చెప్పి. సో, అట్లా ఏం లేదు. అందులో ఇదొచ్చేసి బడ్జెట్ ఫ్రెండ్లీ అండి. మీరు ఎక్కడికన్నా పాకెట్ ఫ్రెండ్లీ. మీరు ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళిపోవచ్చు. ఎక్కడి నుంచైనా ఆర్డర్ చేసుకోవచ్చు. పిల్లలకి కూడా చాలా మంచిది. చాలామంది యూజ్ చేస్తూ ఉంటారండి. ఇది ఇంతకుముందు అంటే గగన్ పుట్టినప్పుడు నాకు మా రిలేటివ్స్ ఎవరో సజెస్ట్ చేశారండి. సో, ఇంక అప్పటినుంచి నేనైతే ఇదే యూజ్ చేస్తున్నాను. బేబీకి కూడా చాలా మంచిగా ఉందన్నమాట. అంటే మనకు కూడా అనిపిస్తది కదా! ఎలా ఉంటది, ఏంటి అని చెప్పి. సో, ఇంకా స్నానం అయిపోయిన తర్వాత ఇంకా వాష్ అండి. నేను సోప్ కంటే ఎక్కువ ఏది ప్రిఫర్ చేస్తాను అంటే వాష్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. మనకి స్నానం చేపించడానికి కూడా చాలా ఈజీ ఉంటది. సపోజ్ న్యూబార్న్ బేబీనే అనుకోండి. వాళ్ళకి మనం సోప్ అసలకి రుద్దడం అనేది చాలా కష్టంగా ఉంటదండి. సో, చాలామంది న్యూబార్న్ బేబీస్ తల్లులు ఉంటారు కదా! వాళ్ళకి ఇది చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. చిన్నప్పుడు నిన్న ఒక అమ్మాయి నాకు మెసేజ్ చేసింది. అక్క నాకు చిన్న బేబీ ఉంది. ఎవరు చూసుకోవడానికి అవ్వట్లేదు. స్నానం చేపించేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉందక్క. ఏమన్నా టిప్స్ ఉంటే చెప్పండి. నాకు మా పేరెంట్స్ ఎవరు లేరు. మేము వేరే చోట ఉంటాము. వాళ్ళ సపోర్ట్ అంతగా లేదు. మేము లవ్ మ్యారేజ్ చేసుకున్నాము. సంథింగ్ ఇలాంటివన్నీ కూడా నాతో షేర్ చేసుకుంటా ఉంటారండి చాలామంది. సో, చాలా బాధ అనిపిస్తదండి. ఎందుకంటే నాకు కూడా అత్తమామల సపోర్ట్ అనేది అస్సలు ఉండేది కాదు. నేనే ఎక్కువగా చూసుకునేదాన్ని. అమ్మ కొన్ని రోజులుంది. తర్వాత నేనే చూసుకునేదాన్నండి. 1 మంత్ తర్వాత యోమికనైతే నేనే చూసుకున్నా. గగన్ అప్పుడైతే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నామండి 3rd మంత్ వరకు. సో, ఇంక ఇక్కడొచ్చేసి చూడండి స్నానం ఎంత బాగా చేపించుకుంటుందో. ఎందుకంటే ఇది బేబీ స్కిన్‌కి సరిపడా తయారు చేశారండి. హార్డ్ కెమికల్స్ అలాంటివేమీ ఉండవు. మనకి మంచిగా పిల్లలకి ఎలాంటి భయపడకుండా యూజ్ చేసుకోవచ్చు. కంట్లో కూడా ఏమీ పడదనమాట. సో, ఇంకిక్కడ స్నానం అయితే అయిపోయిందండి. ఈ మేడంని రెడీ చేయడంలోనే ఉంటదనమాట నాకు. మార్నింగ్ జస్ట్ అట్లా రెడీ చేసేస్తాను. అట్లా రెడీ చేసేసుకొని ఇంక సాయంత్రం వరకు ఫ్రెష్‌గా ఉంటదనమాట. నాకైతే బాగా అనిపిస్తదండి. ఇట్లా పిల్లల్ని ఇట్లా రెడీ చేసి మంచిగా నీట్‌గా ఉంచితే భలే ఉంటారు కదా చూడటానికి. సో, అది. సో, ఇదొచ్చేసి లోషన్ అండి. ఈ లోషన్ కూడా దీనికి చాలా ఇష్టమండి. చాలా బాగా యూజ్ చేసుకుంటది. అంటే ఒక ఫ్రెండ్ లాగా చూసుకుంటదనమాట. దానంతటికి అదే పూసుకోవడం అలానే చేస్తా ఉంటది. లోషన్ వచ్చేసి ఇది అవెనో బేబీ డైలీ మాయిశ్చరైజర్ లోషన్ అండి. మనకి 100 గ్రామ్స్‌లో ఉంటదనమాట. చాలా రోజులు వస్తదండి. అంటే మనకి స్మెల్ కూడా ఏది పెద్దగా ఏమి అనిపించదండి. ఇది మనకి ఇక్కడ ప్రైస్ 550 ఉంది గానీ, మనకి అమెజాన్‌లో తీసుకుంటే ప్రైస్ అనేది తగ్గుతుందండి దాని మీద. మీకు అందులో ఒక్కొక్కసారి ఫ్రీ డెలివరీస్ కూడా ఉంటాయి. తీసుకోవచ్చు మీరు. అంటే శరీరంలోకి ఎక్కువగా అబ్జర్వేషన్ ఉంటదండి. బేబీస్‌కి ఎస్పెషల్లీ బేబీస్‌కి, న్యూబార్న్ బేబీస్‌కి చాలా మంచి హెల్ప్‌ఫుల్‌గా ఉంటుందన్నమాట. అంటే స్కిన్‌లోకి పూర్తిగా వెళ్ళిపోయి, స్కిన్ అనేది మంచిగా గ్లో రావడానికి ఇప్పుడు పిల్లల్ని బాక్స్‌లో పెట్టేస్తున్నారు పుట్టిన వెంటనే. సో, అలాంటి వాళ్ళకి కూడా చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. సో, కావాల్సిన వాళ్ళు ట్రై చేయండి. ఓకేనా? నేనెందుకు చెప్పానంటే ఇప్పుడు చాలామంది అడుగుతా ఉంటారు. సో, మా బేబీ ఇట్లా ఉంది, అట్లా ఉంది. పుట్టినప్పుడు చాలా బాగుంది. ఇప్పుడెందుకు ఇట్లా ఉంది? ఏదన్నా సజెషన్ ఇస్తారా? ఏదన్నా ఒక మంచి క్రీమ్ చెప్తారా? ఏదన్నా ఒక మంచి బేబీ ప్రోడక్ట్ చెప్తారా? అని చెప్పి నన్ను అడుగుతా ఉంటారండి. ఇప్పుడు నేను చూపించిన 2 బేబీ వాష్, అవెనో బేబీ వాష్, నెక్స్ట్ అవెనో బేబీ మాయిశ్చరైజర్ కింద డిస్క్రిప్షన్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు ఒకసారి చెక్ చేయండి కావాలి అనుకున్న వాళ్ళు. సో, ప్రతిరోజు కూడాను మా డైలీ మార్నింగ్ రొటీన్ అయితే ఇలానే ఉంటుందండి. ఇంకా ఈ మేడంని రెడీ చేసేసిన తర్వాత ప్రశాంతంగా ఎళ్లి నా వర్క్‌లోకి నేను దిగుతానండి. మన బిజినెస్ ఉంది గదా!
ఇంక ఇక్కడితో మన యూట్యూబ్ వీడియోస్ ఇవన్నీ పెట్టడం, ఏమన్నా వీడియోస్ తీసుకోవడం, టేక్స్ ఉంటాయి, ఎడిటింగ్స్ ఉంటాయి. సో, ఇవన్నీ ఉంటాయి. అవన్నీ అయిపోతే తర్వాత ఈ మేడంని రెడీ చేస్తాను. ఈ మేడంని రెడీ చేసిన తర్వాత ఇంకా మన బిజినెస్‌లోకి వెళ్తా అనమాట. ఇంకా వన్స్ బిజినెస్‌లోకి వచ్చాను అంటే పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఇంక నాకు ఖాళీ ఉండదండి. సో, ఇదిగోండి బుజ్జిదాన్ని రెడీ చేశాను. పిల్లలు ఇలా రెడీ చేసుకొని చూసుకుంటే భలే అనిపిస్తది కదా! భలే ముద్దు ముద్దుగా ఉంటారు కదా! క్యూట్ క్యూట్‌గా, ముద్దు ముద్దుగా. ఎవరి దగ్గరికన్నా ఎళ్ళినా గానీ వీళ్ళ దగ్గర మంచి స్మెల్ వస్తా ఉంటుంది. చాలా బావుంటుంది. సో, ఎప్పుడైనా గానీ చాలామంది ఎలా చేస్తా ఉంటారంటే, పిల్లలు మంచి రంగు వస్తున్నారని పెద్దవాళ్ళు యూజ్ చేసే సోప్స్ అవన్నీ వాడుతూ ఉంటారు. సో, పిల్లల స్కిన్ వేరు. ఎందుకంటే మీరు పిల్లల స్కిన్ పట్టుకుంటే మీకు తెలుస్తది. ఎంత మెత్తగా, సాఫ్ట్‌గా ఉంటదో. వాళ్ళ స్కిన్‌కి సరిపడా వాడండి దయచేసి. ఎలాంటి తప్పులు చేయకండి. పిల్లల స్కిన్‌తో ఆడుకోకండి. ప్రశాంతంగా కొంచెం టైం తీసుకొని మంచి ప్రొడక్ట్స్ వాడితే పిల్లలే వస్తారండి మంచి రంగు. ఓకేనా? నేను చెప్పే సజెషన్ అయితే అది. నెక్స్ట్ ఇంకొక విషయం వచ్చేసి ఏంటి అంటే సున్నపిండి కూడా యూజ్ చేయండి. స్నానం చేస్తున్నప్పుడు పిల్లలకి చాలా మంచిది. ఇక్కడ చూడండి ఇంకా ఆడతా, తిరుగుతా, గంతులేస్తా ఉంటదనమాట. ఇంక పొద్దున్నుంచి సాయంత్రం వరకు. ఇంక మనం ఇప్పుడు స్నానం చేపిచ్చేసాం కాబట్టి ఇంక మన దగ్గరికి రాదండి. ప్రశాంతంగా ఆడుకుంటదనమాట. సో, ఇదండి వ్లాగ్. వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్